హాయ్ ఫ్రెండ్స్, సడన్గా ఇలా అయిపోయిందేంటి స్టాక్ మార్కెట్లో? సడన్గా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కానీ మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ అయినా, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అయినా మన సబ్స్క్రైబర్స్కి మాత్రం షాక్ ఏమీ కాదు. ఎందుకనంటే మనం టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే మాట్లాడుకున్నాము ఈరోజు డ్రాప్ గురించి. అలాగే ఏం చేసాం, మనం ట్రేడ్ కూడా చేసాము కదా. సరే, మరి సడన్గా స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణాలు ఏంటో వీడియోలో చూద్దాం. ఆ పర్సిస్టెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. ఈరోజు ఇంట్రాడేలో మంచి ర్యాలీ అనేది చూసాము. అలాగే టీసీఎస్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. క్యాంప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే కేఈఏ ఇండస్ట్రీస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే మరి ఫాల్లో రిలయన్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, రిలయన్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది, ఈ ఫాల్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా, ఇత్యాది విషయాలు చూస్తూ వీకెండ్ వీడియోని సింపుల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో క్లోజ్ చేద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ని స్టడీ చేద్దాం. చేసే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో మనం పోస్ట్ చేసాము, నిఫ్టీ ఈజ్ అబౌట్ రీట్రేస్మెంట్ అని చెప్పి. రెడీగా ఉండండి, ట్రేడ్కి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. 23,595 స్పాట్ దగ్గర స్టార్ట్ చేస్తే నిఫ్టీని, అంటే మీ అందరికీ తెలుసు, అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి తెలుసు కదా, ఈ స్పాట్ని బేస్ చేసుకొని ఈ స్పాట్ ఇక్కడ ఉన్నప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ని ట్రేడ్ చేయాలి. బిగినర్స్ అయితే కనుక కొంచెం ఓపిక పట్టండి. నేను వెబినార్ల ద్వారా గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. డౌన్ సైడ్ టార్గెట్ ఇది అనుకున్నాం, స్టాప్ లాస్ ఇది అనుకున్నాం, కానీ మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం దగ్గరలో ఉన్నప్పుడే చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడున్న మూమెంట్కి ఆ డెసిషన్ కరెక్టే. ఓవరాల్గా మనం ఏంటంటే ఫస్ట్ లాట్ ఒక లాట్ చేసిన వాళ్ళకి కానీ, మల్టిపుల్ లాట్స్ చేసిన వాళ్ళకి కానీ అట్లీస్ట్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది లాట్స్, లేదా ఒక లాట్ చేసే వాళ్ళకైతే ఒక లాట్, మనం 100+ పాయింట్స్ని గెయిన్ చేసాము. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కనుక అప్డేట్ కోసం, లైవ్ అప్డేట్స్ కోసం ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దాని ద్వారా మీరు గ్రూప్లోకి రావచ్చు అనమాట. మీరు కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక ఆల్రెడీ ఈ పాటికే మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమయ్యి ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ బెనిఫిట్ అవుతుంది ఉచితంగా అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది, నిలబడలేక డ్రాప్ అయింది. మనకి 23,449 దాకా వెళ్ళొచ్చు అనుకున్నాను డౌన్ సైడ్. అక్కడ దాకా వెళ్ళింది. మన టార్గెట్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా డౌన్ అయినా మనకు అనవసరం. కానీ ఓవరాల్గా హ్యూజ్ డిప్ అని చెప్తాను. అలాగే మనం వ్యూ తీసుకున్నప్పుడు గ్రీన్లోనే ఉంది నిఫ్టీ, అంటే నిన్నటి క్లోజింగ్ కన్నా పైనే ఉంది. కానీ మనం క్యాండిల్ మూమెంట్ని జాగ్రత్తగా చూస్తే ఏంటంటే డిప్ అనే విషయం అనేది ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని నిమిషాల ముందు ఐడెంటిఫై చేయొచ్చు, కొన్నిసార్లు కొన్ని సెకండ్ల ముందు ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా సరే ముందుగా ఐడెంటిఫై చేస్తే బెనిఫిట్ అవుతుంది. కానీ మనకి టీవీలో నిఫ్టీ డే లోస్లో పడింది, కారణం ఇది అని న్యూస్ అప్డేట్ రావడం వల్ల మనకి ఏ బెనిఫిట్ అని ఉండదు అనేది స్టాక్ మార్కెట్లో బిగినర్స్ కూడా తెలుసు. బిగినర్స్ ఇన్ ద సెన్స్ 3 months పైగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే టీవీలో న్యూస్ అప్డేట్ వచ్చే కన్నా ముందే మనం ఐడెంటిఫై చేస్తే తప్ప బెనిఫిట్ ఉండదు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అదనమాట నేను చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నిఫ్టీ గుర్తుపెట్టుకోండి, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రీట్రేస్మెంట్స్ అనేవి సహజం. అప్ ట్రెండ్లోనే ఉంది, స్టిల్ అప్ ట్రెండ్లోనే ఉంది. చూడండి, మీరు ఎప్పుడైనా సరే న్యూ హైని ఫామ్ చేసింది, న్యూ హైని హిట్ చేసినప్పుడల్లా చూడండి, ఈ క్యాండిల్ న్యూ హైని హిట్ చేయాల. ఇది న్యూ హైని హిట్ చేసింది, డిప్ కొట్టిందా లేదా ఇంట్రాడేలో అట్లీస్ట్. ఇది కూడా న్యూ హైని హిట్ చేసింది, డిప్ కొట్టిందా లేదా. అలాగే దాని పక్క క్యాండిల్ కూడా ఈ హైని దాటింది, డిప్ కొట్టిందా లేదా. అట్లా మనకేంటంటే మేజర్గా ఏంటంటే నిఫ్టీ న్యూ హైని ఫామ్ చేస్తున్నప్పుడల్లా డిప్ కొట్టి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. ఇవాళ వచ్చింది ఏంటంటే కొంచెం రీట్రేస్మెంట్ కోసం ట్రై చేసింది, గట్టిగా ట్రై చేసింది అనమాట. అంతే. అందువల్ల ఏంటంటే చూడండి, ఇవాళ డే హై చూసినా కూడా 23,667. చూడండి, అంతకుముందు హై అంతా 23,664. దాన్ని దాటిన మరుక్షణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, సెల్లర్ యాక్టివేట్ అవుతున్నాడు. కానీ న్యూ హై దాటిన ప్రతిసారి ఏంటంటే బై చేయమని చెప్పి ట్రెడిషనల్ లాజిక్స్ చెప్తాయి. ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ హై దాటింది, ఆల్ టైమ్ హై దాటింది, ఆల్ టైమ్ హై దాటి ఓపెన్ అయ్యి 10 minutes నిలబడింది, గంట నిలబడింది, అరగంట నిలబడింది, నథింగ్. చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్, ఎక్కడ కావాలంటే అక్కడ బై చేస్తారు ఎవరు, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ. కాబట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
సో ఈరోజు డిప్ వచ్చింది, సడన్ ఫాల్, దానికి న్యూస్ అప్డేట్స్ రకరకాలుగా కనిపించవచ్చు, కానీ దానివల్ల మనకు బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే సో మనకి మేజర్గా ఫాల్ డౌన్ జరిగినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు జెన్యున్గా కాజ్ ఉంటాయి, అవి కూడా తర్వాతే వస్తాయి అన్నమాట, ఫాల్ తర్వాతే మనకు చెప్తారు. అట్లాగే కొన్నిసార్లు ఏంటంటే పడుతున్నాయి కాబట్టి రీజన్ చెప్పి మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అనేది మన మీడియా ఛానల్స్లో కనిపిస్తుంటుందన్నమాట. సో ఏదైనా కానీ తర్వాత తెలుసుకోవటం వల్ల, అంటే ఫాల్ తర్వాత కారణం వల్ల మనకి బెనిఫిట్ ఉండదు. కాబట్టి సో నేనేమంటానంటే క్యాండిల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్యాండిల్సే కన్న తల్లి అని చెప్తానమాట. సో అదనమాట. కాబట్టి సో రీట్రేస్మెంటే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అప్ సైడ్, దాంట్లో అయితే కనుక ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ ఫాల్ అనేది కొద్దిగా రీసెంట్గా ఇంత డిప్ రాలేదు కాబట్టి సడన్గా షాక్ ఇచ్చి ఉండొచ్చు, కానీ సో నార్మల్ రీట్రేస్మెంట్ అని చెప్పి సో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరింత విపులంగా చార్ట్ని వీకెండ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూడండి ఫ్రెండ్స్, పర్సిస్టెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఐటీ స్టాక్స్లో యాక్చువల్గా ఏంటంటే మనకి యూఎస్ మార్కెట్లో సో ఎక్స్చేంజర్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా, సో థింగ్స్ అంతా కూడా ఏంటంటే బాగున్నాయి. అంటే సో ఏదైతే ఎస్టిమేట్ చేశారో దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వచ్చాయి. అట్లాగే ఏంటంటే సో అప్కమింగ్ తాలూకా వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ కూడా బాగానే ఉంది. అంటే డీల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా బాగున్నాయి. సో రెవెన్యూని కొంచెం ట్రిమ్ చేశారు, పెద్ద నెగిటివ్ ఏం కాదు. సో మనకి యూఎస్ మార్కెట్లో చూస్తే కనుక సో లాస్ట్ నైట్ ఎక్స్చేంజర్ 7% పైగా ఏంటంటే ర్యాలీ అయింది. సో ఎక్స్చేంజర్ యొక్క థింగ్స్ బాగుంటాం, గైడ్లైన్స్లు కూడా బాగుండటం వల్ల సో అది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐటీ ప్యాక్ అంటే ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి పాజిటివ్గానే ఇంపాక్ట్ పడింది. సో టీసీఎస్ అలాగే రిమైనింగ్ ఐటీ స్టాక్స్ మేజర్ అన్నీ కూడా మార్నింగ్ మంచి ర్యాలీలోనే ఉన్నాయి. కాకపోతే మనకి ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల హైయర్ లెవెల్లో నుంచి కొంచెం డిప్ అయ్యాయి అన్నమాట. సో ఇది మనకి ప్రధానంగా కనిపిస్తున్న అప్డేట్గా చెప్పచ్చు అనమాట. అట్లాగే పర్సిస్టెంట్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే పర్సిస్టెంట్ సిస్టమ్స్ 5% దాకా ర్యాలీ అయింది ఇంట్రాడేలో, తర్వాత డిప్ అయినా ఓవరాల్గా 10 రూపీస్ డివిడెంట్ అనౌన్స్ చేశారనమాట. ఆ అప్డేట్తో పర్సిస్టెంట్ సిస్టమ్స్లో మనకి 5% దాకా ఇంట్రాడేలో ర్యాలీ వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత క్యామ్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళు చూడండి గైడెన్స్ మార్చారనమాట. సో నాన్ ఎంఎఫ్ బిజినెస్ టు 30%, అంటే ఇంతకుముందు గైడెన్స్ ఏమో 20% అని చెప్పారు, ఇప్పుడేమో 30% పెంచారనమాట. అలాగే మార్జిన్ గైడెన్స్ పెంచారు, కాబట్టి రిజల్ట్స్ బాగుంటాయి కదా. ఇది క్యామ్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. అట్లా అని మనం వెళ్ళి ఇప్పుడే కొనమని చెప్పట్లేదు. సో న్యూస్ అప్డేట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇమీడియట్గా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వాలి, ఇమీడియట్ డేస్లో మీకు ప్రాఫిట్ ఇవ్వాలి అని అనుకుంటే అట్లాంటి పప్పులు స్టాక్ మార్కెట్లో ఉడకవు. చూడండి ఫ్రెండ్స్, అలాగే కేఈఐ ఇండస్ట్రీస్ వాళ్ళు సో 15 to 16% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ 25లో. అలాగే మార్జిన్ అనేది అరౌండ్ 11% ఉండొచ్చని చెప్తున్నారు. సో 50% సేల్స్ అనేవి B2C నుంచి వస్తాయి అని చెప్తున్నారు. అలాగే ఎక్స్పోర్ట్స్ అనేవి 50% గ్రో అవుతాయి అని చెప్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ 25లో. సో ఇది మంచి థింగే అని చెప్తారనమాట. వాళ్ళ బిజినెస్ అప్డేట్ గురించి పాజిటివ్గానే వాళ్ళు ఇచ్చారు. సో ఇది కేఈ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ స్టాక్ యొక్క ప్రైస్ మీద డెఫినెట్గా మంచిగానే ఉంటుంది అని చూడండి సార్. టీసీఎస్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు న్యూ క్లౌడ్ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్ ఫర్ ద జిరాక్స్. సో టు ఆల్సో బిల్డ్ ఏఐ ఫస్ట్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ ఫర్ జిరాక్స్. సో సూపర్ అనమాట. సో ఈ స్టెప్స్ ఇటు వైపు వేయడం అనేది టీసీఎస్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో అలాగే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో ఇక్కడ కింద ఉన్న నెంబర్కి ఏంటంటే మీ ఐడిని వాట్సాప్ చేసి కొద్ది క్యాపిటల్ అయిన పర్లే మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. అట్లాగే అప్పుడప్పుడు మనం వెబినార్లు కండక్ట్ చేస్తాము, ఎస్పెషల్లీ చాలాసార్లు కండక్ట్ చేస్తాము. ఈ ఫ్యూచర్స్ వాటి గురించి తెలియని వాళ్ళకి స్పాట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, వాటి గురించి త్వరలో దానికి సంబంధించిన వెబినార్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను వెబినార్స్తో. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అయితే గ్రూప్లో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి సో మేము జాయిన్ అయ్యాం కానీ ఏం అప్డేట్స్ లేవు అని అనుకోవచ్చు. మార్కెట్ హైయర్ లెవెల్లో ఇంత పీక్స్లో ఉన్నప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ చేయము. అలాగే ఇండివిజువల్గా ఏదైనా స్టాక్ దొరికితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా ఇస్తాను. సో జాయిన్ అయ్యారు కదా అని చెప్పి మనం అంటే ఇంటికి వచ్చారు కదా అని ఖచ్చితంగా భోజనాలు పెట్టాలని రూల్ లేదు కదా. అట్లాగే ఇక్కడ థింగ్ ఏంటంటే గ్రూప్లోకి వచ్చారు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా ఏదో ఒకటి మీకోసం అనే ఇవ్వడం అనేది జరగదు. మీకు బెనిఫిట్ అవుతుంది, మనందరికీ బెనిఫిట్ అవుతుంది అంటేనే చేస్తాను. ఎందుకనంటే 90% నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అన్నీ కూడా 90 to 95% అన్నీ కూడా మీతో డిస్కస్ చేసి మీతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాను. అందుకే నా పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉంది, మీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ పోర్ట్ఫోలియోస్ ప్రాఫిట్లో ఉన్నాయి. కాబట్టి కొత్త వాళ్ళకి ఏంటంటే
అది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మేము వచ్చాం కానీ ఉపయోగం లేదని. కానీ ఓపిక, సో మేము అలా ఓపికగా వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లే ఈరోజు ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి అలాంటి ఫ్రూట్స్ మీకు అందించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తుంది మన మిరాకిల్ అయినా చాణక్య అయినా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో మనకి డిప్ అయింది. నేను ఇక్కడ 51,265, 50,837 దగ్గర ఆగొచ్చు అనుకున్నాను. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగింది. దీన్ని చూస్తానే మీకు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేస్తా మీకు లెవెల్స్ చెప్పడం అనేది జరిగిందనమాట. సో చెప్పా కదా, ఇవాళ ఇంట్రాడే డిప్పే కానీ రీట్రేస్మెంట్ కైండే కానీ సో లోయర్ లెవెల్లో బయింగ్ జరుగుతుంది. చూడండి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. లోయర్ లెవెల్లో బయింగ్ జరుగుతుందంటే ఏమర్థం అవుతుంది? సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా లోయర్ లెవెల్లో వాళ్ళు ఫ్రెష్ బయింగ్ చేసుకుంటా పైకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి బ్రాడ్ వ్యూ స్టిల్ అనేది అప్ సైడ్ ఇవాళ వచ్చింది. రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్టు. సో రిలయన్స్లో కూడా రీట్రేస్మెంట్ వచ్చింది. హెవీ వెయిటెడ్ స్టాక్ కదా నిఫ్టీలో. సో హెచ్డిఎఫ్సి తర్వాత హెవీ వెయిటెడ్ స్టాక్ రిలయన్సే కదా. సో ఆ డిప్ అవడంతో దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద పడిందనమాట. కానీ బ్రాడ్ వ్యూలో ఏం ప్రాబ్లం లేదు, ఇది కూడా బ్రాడ్ వ్యూ అప్ సైడే. జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ డిప్ అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీద అభిప్రాయాలు, అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, ఎట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోని తప్పకుండా షేర్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే మిరాకిల్లో చాలా గ్యాప్ తర్వాత వీడియో చేశాను కదా, అలా అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం వీకెండ్ వీడియోలో కలుద్దాం. గుడ్ డే.